మహాదేవుడు స్వయం వ్యక్తమైన రోజే శివరాత్రి. శివుడు ఆద్యంతరహితుడు, కాలాతీతుడు, స్వయంభూ. ఓసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. శివుడు అగ్నిలింగంగా ఉద్భవించి ఆది అంతనంతాలు కనుక్కోమన్నాడు. చెరోబో వైపు వెళ్ళినా జాడ తెలుసుకోలేకపోయారు. జ్యోతిర్లింగాలన్నీ ఆ అగ్నిలింగం నుంచి ఉద్భవించినవే అంటారు. శివుణ్ణి అర్థం చేసుకుంటే శివతత్వాన్ని మనం గ్రహించినట్టే. అంటే శివుడు ఆద్యంతం ఉన్నాడు, అంతం లేనివాడు. కాబట్టి శివతత్వాన్ని మనం ఎప్పుడూ గ్రహించాలి. బ్రహ్మ విష్ణాదులే ఆయన తత్వాన్ని గ్రహించలేకపోయాడు. ఆయన ఆదిని అంతాన్ని కనుక్కోలేకపోయారు. కాబట్టి జ్యోతిర్లింగాలన్నీ ఆయన రూపం నుండి వచ్చినవే. కాబట్టి శివుణ్ణి మనం ఎల్లప్పుడూ ధ్యానించాలి. ఆయన కాలాతీతుడు, స్వయంభూవు. అంతేకాకుండా ఆద్యంతరహితుడు. ఒక్క శివరాత్రి రోజు కాదండి, ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి కూడా శివనామస్మరణం చేయండి, శివానుగ్రహం పొందండి.